మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ నాకు టేస్టీ ఫుడ్ చేస్తారు. హ్యాపీ మదర్స్ డే టు మై మామ్. హ్యాపీ మదర్స్ డే ఆల్ ఆఫ్ యూ. అమ్మ నాకంటే చాలా ఇష్టం. నేను అల్లరి చేస్తే అమ్మ నన్ను కొడుతుంది. అమ్మ సారీ చెప్పి నాకు కిస్ పెడుతుంది. హ్యాపీ మదర్స్ డే అమ్మ. నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. నేను కావాలన్నా అది కొని పెడుతుంది. నాకు మమ్మీలో ఒక క్వాలిటీ ఇష్టం, అదేంటంటే నాకు అన్నీ కొని పెడుతుంది. హ్యాపీ మదర్స్ డే మామ్. Praise the Lord and happy Mother's Day. A mother is important in everyone's life. My mother's love is endless, selfless and unconditional. It is the purest form of love that exists. The love between my mother and me is forever. My mother is the one that worries when I am troubled. My mother takes care of me. She teaches me Jesus songs and how to read the Bible and also prayer. She teaches me how to greet others and good habits. Thank you. Dear mom, thank you for taking me and picking me up. You showing so much of love to us. You saying good things to me and you doing special things to me to make happy. You doing so much of hard work to us. You praying to me. Yeah, I am the good boy I want to do. Thank you mother for you doing this much of hard work and you loving me. Thank you all mothers. Happy Mother's Day. Happy Mother's Day. My mother is very kind to me. She loves me a lot. She takes care of me. She prays for me. She will do hard things for me, hard work for me. Not only my mother, my grandmother also loves me and cares me a lot. I thank you, Lord, for giving me such a wonderful mother and my grandmother. Happy Mother's Day. You are the best. Thank you. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం అండ్ నాకు నచ్చిన ఫుడ్ మా మమ్మీ చాలా కుక్ చేస్తారు అండ్ నా స్కూల్ స్టడీస్లో మా మమ్మీ ఫ్రెండ్గా ఉంటారు అండ్ నాకు కావాల్సిన ఫుడ్ కూడా కుక్ చేస్తారు. కాబట్టి మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. అందరికీ హ్యాపీ మదర్స్ డే. మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మమ్మీ నా గురించి చాలా కేర్ తీసుకుంటారు. ఇంకా నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడు నాకేమైనా హెల్త్ బాగాలేకపోయినా సరే మా మమ్మీ నా గురించి చాలా కేర్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. Today we are all celebrating Mother's Day. My mother is made to care fully see and take care of me. Thank you. ఒకసారి 3, 2, 1 నవ్వు చెప్పు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ స్నేహ. టుడే we are all celebrating Mother's Day. My mother will take to me care and safely. Thank you. Praise the Lord. Good morning to all. My name is Sahasra. My mother is like Mary to me, who looks after Jesus. She is around to me and my brother. Thank you. Happy Mother's Day to all mothers. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను చాలా లక్కీ, ఎందుకంటే మా మమ్మీ నన్ను చాలా బాగా చూసుకుంటారు. అలాగే నన్ను చాలా కేరింగ్గా కూడా చూసుకుంటారు. నాకు ఏం హెల్ప్ కావాలన్నా చేస్తారు. థ్యాంక్ యూ. My mother is best thing I ever had. She loves me a lot. I love my mother. Happy Mother's Day. ప్రైజ్ ద లార్డ్. అందరికీ నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. నాకు కావాల్సినవన్నీ కొని పెడతారు. అన్ని విషయాల్లో నన్ను సపోర్ట్ చేస్తారు. అన్నిట్లో నన్ను సరి చేస్తారు. హ్యాపీ మదర్స్ డే. చిన్ననాటి నుండి ఫ్యామిలీ ప్రేయర్లో మా మదర్ ఫాదర్ మమ్మల్ని ఒక టీచర్లా ఉండి మాకు ఆధ్యాత్మిక విలువలన్నీ నేర్పించి ఉన్నారు. ఒక అక్కలాగా ఎంకరేజ్ చేస్తారు, అక్కలాగా నన్ను భరిస్తారు, చెల్లిలాగా నాకు హెల్ప్ కూడా చేస్తారు. మా మదర్ ఉంటే మాకు ఇల్లంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ మదర్స్ డే టు ఆల్. చిన్ననాటి నుండి నా తల్లి నన్ను దేవుని సన్నిధిలో పెంచింది. దేవుడి తర్వాత నా క్షేమం, నా సంతోషం కోరుకునేది నా తల్లి మాత్రమే. నా తల్లి నన్ను ఎంతగానో ఆదరించింది. దేవుళ్ళు నా కొరకు గోజాడి ప్రార్థించింది. నా తల్లిని నేను సంతోషంగా చూసుకోవాలని ఆశపడుతున్నాను. మా తల్లికి మేము 4 సంతానం. మా 4 నా తల్లిగారు చాలా కష్టపడి పెంచారు. మా గ్రామంలో అనేక మంది
రక్షించబడటకు ఆమె చాలా ప్రార్థన చేసింది. ఇప్పటికీ మన జూబ్లీ చర్చికి మా గ్రామం నుంచి చాలా మంది వస్తారు ఆరాధనకి. ఆత్మీయ తల్లి గారికి, ఎస్ఆర్ దాత్పూర్ గారికి, నా భార్యకు హ్యాపీ మదర్స్ డే. నా తల్లి అలాగే నా చిన్ననాడే నాకు జన్మనిచ్చి నేను నా తల్లిని చూడకుండానే ఆమె మరణించింది. చక్కటి దేవుణ్ణి నాకు పరిచయం చేసి ఆమె నా దగ్గర లేకపోయినప్పటికీ అనేక మంది తల్లిని చూసుకోవడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. మా తల్లిగారు వేకువజామున లేచి ప్రార్థించేవారు. ప్రతిరోజు 4:30కి లేచి ఆమె ప్రార్థించేవారు. మమ్మల్ని కూడా ఆ రీతిగా రేపి మమ్మల్ని ప్రార్థన చేయటానికి అలాగే వాక్యం చదవటానికి మమ్మల్ని ప్రేరేపించారు.